ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణం. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని మేము నమ్ముతున్నాం. మీ యొక్క అభిప్రాయాలు, మీ సూచనలు మాకు తెలియచేయండి. ఉండరాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు మేము వ్యక్తిగతంగా సువార్త చెప్పలేకపోతున్నాం. ఈ టీవీ మాధ్యమం ద్వారా అనేక మందికి సువార్త అందించాలని ఒక ఆలోచనతోటి ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమాలు ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ వరకు కూడా కొనసాగించాలని మేము ఆశపడుతూ ఉంటున్నాం. మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీకు వందనాలు. ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యమనే జీవాహారాన్ని మా అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి లెంట్ కాలంలో మనం ఉంటున్నాం. మరి దాదాపుగా 32 రోజులు పూర్తయినాయి కనుక మరి లెంట్ కాలంలో యేసుప్రభువు వారి శిలువ శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటున్న పరిస్థితులు సంఘాలలో జరుగుతూ ఉంటున్నాయి. కనుక మరి యేసయ్య శిలువలో చూపించినటువంటి ఆ ప్రేమ, ఆ యొక్క విధేయత, ఆ యొక్క మరి క్షమించే స్వభావం, ఆ సాత్వికం, ఆ తగ్గింపు, ఆ దీర్ఘశాంతం, మరి అవన్నీ కూడా మనలో ఉండాలని మనం నేర్చుకోవాలి. ఈ లక్షణాలు మనలో లేకపోతే మనం ఎన్ని సంవత్సరాలు ఇంటి దినాలు ఆచరించినప్పటికి కూడా అది వ్యర్థమని దేవుని యొక్క వాక్యం మనకి చెప్తుంది. మరి విశేషంగా యేసయ్య ఎందుకు సిలువ అనేది ప్రియులరా, దేవుని ఆలోచన ఏంటంటే పౌలు చెప్తాడు, ఎవరి విషయంలో కూడా సిలువ వ్యర్థము కాకూడదు. యేసయ్య సిలువ మరణం, సిలువలో పొందిన గాయాలు, సిలువలో పొందిన ఆ శ్రమ, వేదన అనుభవించినటువంటి ఆ బాధలు మరి ఎవరి విషయంలో కూడా వ్యర్థం కాకూడదు. అందరూ కూడా రక్షించబడాలని ఒక ఆలోచనతోటి పౌలు గారు చాలా వేదనతోటి ఆ మాటలు పలుకుతున్నారు. కనుక మరి ఈ యొక్క కాలంలో మరి దేవుని వాక్యంలోంచి ఒక మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి యేసుప్రభువు వారి సిలువలో మరి ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యం ఏంటంటే, మార్కు సువార్త 15:37 అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. యేసుప్రభువు వారి సిలువలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా సిలువ మీద ఉన్నారు. దాదాపు 3 గంటలు అయిన తర్వాత ఆయన గొప్ప కేక వేసి ప్రాణము విడిచినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియులరా, ఎందుకు ఆయన కేక వేసి ప్రాణం విడిచారు? సాధారణంగా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు కేకలు వేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. కేక వేసి ప్రియులర్ బాధ కలిగినప్పుడు, మరి చనిపోతున్న పరిస్థితుల్లో కేకలు వేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే యేసుప్రభువు వారు కూడా చనిపోయేటప్పుడు వాక్యం చెప్తుందంటే గొప్ప కేక వేసి ప్రాణము విడిచాడు. అయితే ఎందుకు ఆయన కేక వేశాడో మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే, ఆ కేకను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఆ కేకను బట్టి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవాలి. ఎందుకు ఆయన కేక వేశాడంటే ప్రియులరా,
ఆ శిలువ వేదన భరించలేక కేక వేశాడా? లేకపోతే ఆ బాధల నుండి తప్పించేవాడు ఎవడైనా వస్తాడేమో అతని సహాయం కోసం కేకలు వేశాడా అనేది మనం ఆలోచించాలి. బాధ భరించలేక కేక వేస్తారు కొంతమంది, లేకపోతే ఆ బాధ నుండి తప్పించేవాడు ఎవడైనా వస్తాడేమో అని కొంతమంది కేక వేస్తారు. యేసుప్రభు వారి విషయంలో ఈ రెండు కూడా మరి సింక్ అవ్వవు. ఆయన కేక వేశాడంటే ఒక అర్థాన్ని మనం గమనించాలి. ప్రియులరా, యేసుని సిలువకు ఎవరు అప్పగించారు? ఆయన సొంత ప్రజలు ఆయనను సిలువకు అప్పగించారు. అంత మాత్రమే కాదు, ప్రధాన యాజకులు అసూయ చేత ఆయనను అప్పగించారు. ప్రియులరా, ప్రజలందరూ కూడా ప్రేరేపించి నేను బరబ్బాను విడుదల చేస్తానని మరి పిలాతు అన్నప్పుడు మాకు బరబ్బా వద్దు, యేసయ్యను సిలువ వేయండి అని కేకలు వేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. గనుక యేసు ప్రభువుని సిలువ సిలువ వేయడానికి కారణం ఎవరంటే ప్రజలు, ఆయన సొంత ప్రజలు. కానీ ప్రజలు ఏమని కేకలు వేశారంటే లూకా సువార్త 23వ అధ్యాయం 20వ వచనంలో పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో మాట్లాడినప్పుడు వారు వీనిని సిలువ వేయమని కేకలు వేశారు. సిలువలో యేసయ్య కేకను మనం చూసాం. ఇప్పుడు ప్రజలు వేసిన కేకలు ఏంటంటే ఆయన్ని సిలువేయండి అని కేకలు వేశారు. పిలాతు ఏమన్నాడో తెలిసిన? వాణిని మరణం పొందినంత నేరం అతనిలో నాకు కనపడలేదు, కనుక నేను అతన్ని విడుదల చేస్తానని అన్నప్పుడు వారందరూ కూడా 23వ వచనంలో ఏమంటాడంటే, అయితే వారు ఒకే పొట్టుగా పెద్ద కేకలు వేసి వీణను సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచాను. ప్రజల్ని ప్రేరేపిస్తున్నారు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు. కనుక వారి కేకలే గెలిచినాయి. పిలాతు మాట ఎవరు పట్టించుకోలేదు. వారి కేకలే గెలిచాను. సిలువేయండి ఆయన సిలువేయండి అని కేకలు వేసిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ కేకలు వేసిన వారు ఎవరున్నారంటే ప్రియులరా, ఆయన చేత మేలు పొందిన వారు ఉండొచ్చు. ప్రియులరా, ఆయన చేత స్వస్థత పొందిన వాళ్ళు ఉండొచ్చు. ఆయన పంచినటువంటి రొట్టెలు, చేపలు తిన్నవాళ్ళు కూడా ఉన్నారేమో అని నా అభిప్రాయం. ఎంచేతంటే ప్రజలు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండే పరిస్థితులు లేవు. ఈ ప్రజలే సిలువ వేయమని కేకలు వేసిన ప్రజలే ఒకప్పుడు ఏమని కేకలు వేశారో తెలిసిన? మార్కు సువార్త 11వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువారు యెరూషలేముకి వస్తూ ఉంటున్నప్పుడు, యేసు ప్రభువారు యెరూషలేము సిలువ వస్తూ ఉంటున్నప్పుడు ముందు వెళ్ళుచున్న మార్కు సువార్త 11:9 వెళ్ళుచున్నవారు వెనుకకు వచ్చున్నవారు జయము ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేసిరి. యేసు ప్రభువారు యెరూషలేము పట్టణం వస్తున్నప్పుడు సర్వోన్నతుని కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాకని కేకలు వేసి సంతోషంతో ఆనందంతో గంతులు వేసి ఆయన యెరూషలేము పట్టణంలోకి ఆహ్వానించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ బొమ్మ చూడండి, యేసు ప్రభువారు గాడి మీద వస్తూ ఉంటున్నారు. వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఖర్జూర మట్టలు పట్టుకున్నారు. కొంతమంది చేతులెత్తి కేకలు వేస్తూ ఉంటున్నారు. వాళ్ళ బట్టలన్నీ కూడా నేల మీద పొరుస్తూ సంతోషంతో ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతునికి జయమని చెప్పి జయమని కేకలు వేసిన ప్రజలు మనం అక్కడ చూస్తున్నాం. కనుక ప్రియులరా, ఆ బొమ్మలో చాలా చక్కగా అనిపిస్తుంది. కనుక ప్రజలు ఎప్పుడు కూడా ఒకేలాగా స్పందించరు ఒక వ్యక్తి పట్ల. జయమని కేకలు వేసిన ప్రజలే తర్వాత ఏమని కేకలు వేస్తున్నారంటే సిలువేయమని కేకలు వేస్తున్నారు. బహుశా ఇటువంటి సందర్భాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు నిన్ను మెచ్చుకున్న వాళ్ళు, నీ చేత మేలు పొందినవారు, నీకంటే మంచివాడు లేడని మనల్ని పొగిడిన వాళ్ళు తర్వాత ఏం చెప్తారంటే వాడు చాలా చెడ్డవాడు, అటువంటి వాడు, ఇటువంటి వాడని చెప్పిన సందర్భాలు, బాధ అనుభవించిన సందర్భాలు కూడా మనకి జ్ఞాపకం ఉన్నాయి. ప్రజలు ఒకప్పుడు మనల్ని మెచ్చుకుంటూ ఉంటారు. అదే ప్రజలు ఇంకొక సందర్భంలో మనల్ని
తృణీకరిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు, నిందిస్తూ ఉంటున్న పరిస్థితులు మనం ఏం చేతంటే పరిస్థితులకి అనుకూలంగా ప్రియుల అక్కడ జరుగుతున్నటువంటి కార్యాలకి అనుకూలంగా వాళ్ళు కేకలు వేస్తారు. కనుక జయము జయమని కేకలు వేసినటువంటి ప్రజలు సిలువ వేయము సిలువ వేయమని కేకలు వేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. యేసయ్య సిలువలో కేక వేశాడు. ప్రజలేమని కేకలు వేశారంటే సిలువ వేయము సిలువ వేయమని కేకలు వేశారు. ఇంకొక సందర్భంలో ప్రజలు ఏమన్నారంటే జయము జయమని కేకలు వేశారు. అసలు ఈ కేకలు ఎక్కడి నుంచి ప్రారంభమైనవి? ఈ కేకలు వేయడం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ప్రియులరా, మరి బాప్తిస్మిచ్చే యోహాను యోదయ అరణ్యములోనికి వచ్చి కేకలు వేస్తూ ఉంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనములో, ఆ దినములలో బాప్తిస్మిచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని అరణ్యములో యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. అరణ్యములో కేకవేయు ఒక నిశ్శబ్దము. యోద అరణ్యములోనికి బాప్తిస్మిచ్చే యోహాను వచ్చి ఏమంటాడంటే, అయ్యా పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని కేకలు వేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్కడ చూడండి, యోహాను కేకలు వేస్తూ ఉంటున్న పరిస్థితులు, ప్రజలందరూ కూడా కేకలు వింటున్న ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తాం అక్కడ. కనుక ఈ కేక ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే బాప్తిస్మిచ్చే యోహాను యోధారణ్యములో కేక వేశాడు. ఆ కేక విని ప్రియులరా ఎంతోమంది మారు మనసు పొందారు. ఎంతోమంది తమ పాపములను ఒప్పుకుంటూ, అదే చెప్తాడు 3వ అధ్యాయం 5వ వచనంలో, యోదయ ప్రాంతం వారు యోర్దాను నదీ ప్రాంతం వారు అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండేది. ప్రజలు బాప్తిస్మం పొందుతాం, పాపములు ఒప్పుకుంటూ పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది బాప్తిస్మిచ్చే యోహాను కేకకి ప్రతిస్పందించి ఎంతోమంది బాప్తిస్మం పొందుతూ వచ్చారు. కనుక ప్రియులరా, బాప్తిస్మిచ్చే యోహాను కేక విని అనేక మంది రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. అదే కేక మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి అనే కేక ఈనాటి వరకు కూడా వినిపిస్తూ ఉంటుంది మనకి. యేసుప్రభు వారు ఏమన్నారో తెలిసిన మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తున్నా. పాప భారం మోసుకుంటున్న ప్రజలారా నా దగ్గరికి రండి, ఆయన కేక వేసి పిలుస్తూ ఉంటున్నారు. యోహాను వలె మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది, మీరు నశించిపోకుండా మీరు మారు మనసు పొందండి అని బాప్తిస్మిచ్చే యోహాను దగ్గర నుండి ఈ దినము వరకు కూడా కేక ప్రజల మధ్యలో వినిపిస్తూనే ఉంటుంది. కనుక ఈనాడు సువార్త ఎంతోమందికి ఎన్నో రకాలుగా వినిపించబడుతుంది. చూడండి, టీవీ ఆన్ చేయండి, 24 గంటలు కొన్ని క్రిస్టియన్ ఛానల్స్ 24 గంటలు సువార్త అందిస్తున్నారు. దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుని యొక్క మరి కార్యాలు, దేవుని చేసిన కార్యాలు 24 గంటలు కూడా సువార్త అందించబడుతుంది. టీవీల ద్వారా, రేడియోల ద్వారా, కరపత్రాల ద్వారా, సభల ద్వారా, సమావేశాల ద్వారా, కరపత్రికలు పంచడం ద్వారా, వీధి సువార్త ద్వారా ఎన్నో రకాలుగా ఈనాడు సువార్త ప్రకటించబడుతుంది. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది అనే కేక నీకు వినపడింది ఎప్పుడైనా? లేక వినబడి కూడా నువ్వు విన్నట్టు ఉంటున్నావు. విని లోబడితే అది నీకు ఆశీర్వాదం. దేవునిలో నువ్వు ఉన్నట్లయితే ప్రియులరా, మారు మనసు పొంది రక్షించబడి సంఘములో చేర్చబడాలని దైవజనుడిగా నీకు తెలియచేస్తున్నాను. కారణం ఏంటంటే ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ప్రభు చెప్పినటువంటి సంగతులన్నీ కూడా జరుగుతున్నాయి. కరువులు, భూకంపాలు, యుద్ధాలు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, హత్యలు, నేరాలు, ఘోరాలు, ఎన్నో రకాలైనటువంటి కార్యాలు, దుర్దినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు రక్షించబడాలి,
నీవు దేవునికి కావాలి కనుక దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. నీవు దేవుణ్ణి వెతకడం లేదు, కానీ దేవుడే నిన్ను వెతుకుతున్నాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిన్ను వెతుకుతున్నాడు. నీవు కావాలి దేవునికి. కనుక ప్రియులారా, సువార్త అందించబడుతుంది. కేకలు వినపడుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ కేకలు వినపడుతున్నాయి. వీధుల్లో మరి గ్రామాల్లో ఎన్నో రకాలుగా సువార్త అందించబడుతుంది. ఈ కేకలు విని సంఘం రక్షించబడి సంఘములో చేర్చబడిన వారికి ఇంకొక కేక కూడా వినపడుతుంది. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 6వ వచనములో, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొంటకు రండని కేక వినబడెను. అర్ధరాత్రి ఒక కేక వినబడుతుంది. ఆ కేక ఏంటంటే ప్రియులరా, ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, అతన్ని ఎదుర్కోవడానికి రండి అని ఒక కేక వినబడుతుంది. దేవుని రాకడ వస్తుంది. ప్రభు వస్తున్నాడు పెండ్లి కుమారుడిగా. తన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి, వధువు సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు రండి అని కేక వినపడుతూ ఉంటుంది. ఇది సిద్ధపడే కాలం. రక్షించబడి సంఘములో చేర్చబడిన తర్వాత ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. 10 మంది కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. 5 బుద్ధి కలవారు, 5 బుద్ధి లేని వారు కన్యకులని వాక్యమే చెప్తుంది. 5 ఏం చేశారంటే దివిటీలతో పాటు సిద్ధలలో నూనె తీసుకుని వెళ్ళారు. బుద్ధి లేని కన్యకులు దివిటీలు మాత్రమే, అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ నూనె సరిపోద్దులే, దీనికి ఉన్న నూనె సరిపోద్దులే అని ఒక ఆలోచన. నిర్లక్ష్యం, అవిధేయత, సిద్ధపాటు లేనితనం. గనుక అర్ధరాత్రి కేక వినపడింది. పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఎదుర్కొన్న రండి అని చెప్పినప్పుడు గబగబా 10 మంది లేచారు. దివిటీలు సిద్ధపరుచుకుంటున్నారు. నూనె తెచ్చుకున్న వాళ్ళు దివిటీల మీద నూనె వేసి చక్కగా వెలిగించుకుంటున్నారు. నూనె తీసుకొని వాళ్ళు సిద్ధులలో నూనె తీసుకోకుండా ఒట్టిగా వెళ్ళిన వాళ్ళు దివిటీలు వెలిగిస్తున్నారు, కానీ దివిటీలు ఆరిపోతున్నాయి. వారికి ముందు జాగ్రత్త లేదు, సిద్ధపాటు లేదు, వారి దగ్గర నూనె లేదు. కనుక వీళ్ళు అప్పడుగుతూ అయ్యా మీ నూనెలో కొంచెం ఇమ్మంటే వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మీకు మాకు ఇది సరిపోదు, మీకు ఇస్తే మాకు సరిపోదు, మీకు సరిపోక మాకు సరిపోక మొత్తం అందరూ కూడా మరి ఇక్కడే ఉండిపోతాం అంటే మేము ముందే వెళ్ళిపోతాం, మీకు నూనె ఇవ్వం, మీకు అవసరమైతే కొనుక్కున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళని వెనక్కి పంపించినట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, కేక వినపడుతుంది. చూడండి, అక్కడ 10 మంది కన్యకలు ఉన్నారు. ఆ 10 మంది కన్యకల్లో ఇంకా ఒక ఆమె నిద్రపోతూనే ఉంది. ఆ బొమ్మలో ఆ 10 మంది కానీ ఒక ఆమె నిద్రపోతుంది. 5 దివిటీలు వెలిగించిన వాళ్ళు మరి దివిటీలు వెలుగుని పెండు కుమారుతో పాటు వెళ్ళిపోతున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు 5 కూడా నూనె లేక అలాగే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఆ యొక్క పిక్చర్లో మనం చూస్తాం. బుద్ధి లేని కన్యకల వల్లే మనం ఉండకూడదు. కేక వినపడుతుంది, ఎప్పటి నుంచో కేక వినపడుతుంది. 2000 సంవత్సరాల నుంచి కేక వినపడుతుంది. ఇంకా నువ్వు సిద్ధపడలేదా? ఇంకా నువ్వు రక్షించబడలేదా? ఇంకా దేవుని ఎరగకుండా ఉన్నావా? నువ్వు విడిచిపెట్టబడతావు. ప్రభువు రాకడలో నువ్వు విడిచిపెట్టబడతావు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడో అటువంటి వేదనకరమైన స్థలాల్లో నీవు ఉంటావని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. గమనించండి, ఆయన రాకడకు వచ్చే సూచనలు యేసుప్రభు వారు చెప్పారు. ప్రియులరా, కరువులు వస్తాయన్నాడు, యుద్ధాలు వస్తాయన్నారు, భూకంపాలు వస్తున్నాయి. మయన్మార్, థాయిలాండ్ ప్రాంతంలో భయంకరమైన భూకంపాలు వస్తున్నాయి. మరి రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్యలో యుద్ధం, మరి హమాస్ ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం, అంతర్యుద్ధాలు, మన దేశంలో కూడా అంతర్యుద్ధం, మతాల మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రియులరా, మరి భూకంపాలు జరుగుతున్నాయి, కరువులు వస్తున్నాయి. ప్రియులరా, అబద్ధ బోధకులు వస్తున్నారు. అబద్ధ బోధకులు వచ్చి తప్పుడు బోధలు చేసే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రియులరా, మరి ఆ అక్రమం విస్తరించబడుతుంది, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రియులరా, యేసుప్రభు వారు అన్నారు, నా నామము నిమిత్తం ప్రజలు మిమ్మల్ని ద్వేషిస్తారు, హింసిస్తారు, చంపేస్తారని కూడా చెప్తున్నారు. ఈ మధ్యలోనే ప్రముఖమైనటువంటి దైవజనుడు హత్య చేయబడినట్లుగా మరి వార్తలు వింటున్నాం. నా నామ నిమిత్తం మిమ్మల్ని చంపేస్తారు, మీరు మిమ్మల్ని
హింసిస్తారు, మరి ఎన్నో రకాలుగా బాధలు పెడతారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కొన్ని జరిగినాయి, కొన్ని జరగబోతున్నాయి. ప్రభు అక్కడెక్కడో ఎంతో దూరంలో లేదు ప్రియులారా. అర్ధరాత్రి కేక వినపడుతుంది, పెండ్లి కుమారుడు వస్తున్నాడు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండమని చెప్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి ప్రియులారా, ఈ కేకలు విని, బాప్తిసమిచ్చే యోహాను కేక విని, అర్ధరాత్రి పెండ్లి కుమారుడు వస్తున్నాడని కేక విని నువ్వు ఇప్పుడే సిద్ధపడినట్లయితే ప్రియులారా, యేసే పిలుపుకు లోబడి ఆయన మాటకు విధేయత చూపించి మారు మనసు పొందితే ప్రియులారా, నీవు రక్షించబడతావు. ఈనాడు ప్రజలు ఎలాగుంటున్నారో తెలిసిన, పాపం అంటే భయం లేకుండా జీవిస్తున్నారు, దేవుడంటే భయం లేకుండా జీవిస్తున్నారు. ఎవరి భయం లేకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వావి వరుసలు లేకుండా అత్యాచారాలు, వయసుతో నిమిత్తం లేకుండా అత్యాచారాలు చేస్తున్న భయంకరమైనటువంటి దాడులు, దోపిడీలు, హత్యలు, ప్రియులారా, ఎన్నో రకాలైనటువంటి కార్యాలు ఈనాడు మానవుడు చేస్తూ ఉంటున్నాడు. పాపం అంటే భయం లేదు, తప్పు చేస్తున్నాననే అపరాధ భావన ఎవరిలో కూడా లేకపోతుంది. అటువంటి పరిస్థితుల్లో నువ్వు పాపములో జీవిస్తూ, పాపము చేస్తూ, పాపములోనే మరణిస్తే, దేవుణ్ణి గుర్తెరగకుండా, నిజమైన దేవుని గుర్తెరగకుండా, ఎవరైతే నీ కోసం, నీ పాపం కోసం సిలువలో మరణించాడు, ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఎవరైతే నీ పాపముల కొరకు రక్తం చిందించారో ఆ దేవుని నువ్వు గుర్తెరగకుండా నీ పాపములో ఉండి నువ్వు చనిపోతే నువ్వెక్కడ కేకలు వేస్తావో తెలిసినా, ఎక్కడ కేకలు వేస్తావంటే లూకాసు సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, సన్నపు నార బట్టలు ధరించుకున్నాడు, మంచి ఇల్లు, ఏసీ రూములు, చక్కని వసతి కలిగినటువంటి ఇల్లు, సకల సౌఖ్యాలు ఆ ఇంటిలో ఉన్నాయి. ప్రియులారా, పంచభక్ష పరిమాణాలు తింటున్నాడు, చక్కని రుచికర ఆహారాలు తింటున్నాడు, కూల్ డ్రింక్స్ తాగుతున్నాడు, ఏ లోటు లేకుండా హాయిగా ఉంటున్న పరిస్థితుల్లో గమనించాల్సింది ఏంటంటే దేవుని ఎరగని వ్యక్తి, దేవుని గురించిన సంగతులు విన్నాడు కానీ దేవుణ్ణి గుర్తెరిగిన వాడు కాదు. ఎవరైతే ఎంత ఆస్తిని ఇచ్చారో, ఎంత సుఖాన్ని ఇచ్చారో ఆ దేవుణ్ణి మర్చిపోయి తన ధనాన్ని బట్టి, ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తూ జీవిస్తున్నటువంటి వ్యక్తి చనిపోయాడు. చనిపోతే ఎక్కడికి వెళ్ళాడో తెలిసిన 16వ అధ్యాయం లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనంలో, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి, తండ్రి అయిన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. పాతాళములో కేకలు వేస్తున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు సంతోషంతో కేకలు వేశాడు. పాతాళములో ఉన్నప్పుడు వ్రేలి కొనను ముంచి నా దగ్గరికి తీసుకురమ్మంటే ఆ వేలికి ఎంత నీళ్ళు అంటుకుంటాయి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎన్ని నీళ్ళు ఉంటాయి. కేకలు వేస్తున్నాడు ఆ బాధ భరించలేక. అగ్ని జ్వాలలో అగ్ని ఆరదు పురుగు చావదని, అగ్ని జ్వాలలో యాతన పడుచు, వేదన పడుచు. అది వేదనకరమైన స్థలం. పాతాళం అనేది వేదనకరమైన స్థలం. అక్కడ ఫ్యాన్లు కానీ, ఏసీలు కానీ, కూలర్స్ కానీ ఉండవు. అక్కడ ప్రియులారా, వేదనకరమైన స్థలములో బాధను అనుభవించలేక అగ్ని చల్లారని పరిస్థితుల్లో పునః చావు వచ్చిందంటే చావు కూడా లేదు. కేకలు వేస్తున్నాడు. ప్రియులారా, దేవుని నువ్వు గుర్తించకుండా ఉన్నట్లయితే, నువ్వు రక్షించబడకుండా ఇంకా పాపములోనే ఉంటే, నువ్వు చనిపోతే ఇటువంటి కేకలు వేయవలసిన పరిస్థితి ఉంది. ధనవంతునిలాగా నువ్వు కేకలు వేస్తావు. ఆ కేకలు నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ బిడ్డలు కానీ, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, ప్రాణ స్నేహితులు కానీ ఎవరికి కూడా వినపడవా కేకలు. వాళ్ళు కూడా కేకలు వేస్తూ ఉంటారు. ఎవరు నిన్ను రక్షించినప్పుడు, ఎవరి సహాయం నీకు లభించదు,
అయ్యో అయ్యో అని కేకలు వేస్తున్న పరిస్థితులు. కనుక పాతాళములో నువ్వు కేకలు వేస్తావు. కనుక యేసయ్య ఎందుకు సిలువలో కేక వేశాడంటే, గమనించాల్సిన విషయం ఏంటంటే, అయ్యా ప్రజలారా, నేను ఈ సిలువ వేదన భరించలేక నేను కేకలు వేయడం లేదు. ఎవరో వచ్చి నన్ను రక్షిస్తారని కేకలు వేయడం లేదు. ఈ సిలువలో పడినటువంటి వేదన బట్టి వేసే కేక, ప్రియులరా, మీరు పాతాళములో వేసే కేకలు ఇంకా భయంకరంగా ఉంటాయి. కనుక మీరు వేసే కేకలు భయంకరంగా ఉంటాయి. కనుక ఆ భయంకరంగా ఉండే కేకల నుండి మిమ్మల్ని తప్పించడానికి మిమ్మల్ని నేను అలర్ట్ చేస్తున్నాను, మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. ఇటువంటి కేకలు వేయాల్సిన పరిస్థితి మీకు వస్తుందని అని చెప్పి ఆయన కేక వేశారు. ఈ కేక కంటే భయంకరమైన కేకలు మీరు వేయాల్సి వస్తుంది. కనుక మనల్ని సిద్ధపాటు చేయడానికి, మరణం పాతాళములో మనం కేకలు వేయకుండా మనల్ని సిద్ధపరచడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని అలర్ట్ చేయడానికి యేసయ్య సెలవులో కేక వేశారు. యేసయ్య కేక కంటే మనం వేసే కేకలు చాలా భయంకరంగా ఉంటాయి. యేసయ్య వేసిన కేక ప్రజలు విన్నారు, కానీ పాతాళములో నువ్వు వేసిన కేకలు ఎవరు కూడా వినరు. నీ కేకలు ఎవరు కూడా నేను రక్షించడానికి రారు. ఎవరు కూడా నీ కోసం ప్రాణం పెట్టు. కనుక ప్రియులరా, యేసయ్య సెలవులో కేక వేసి ప్రాణం విడిచాడు. ఎందుకు వేసాడంటే, నువ్వు పాతాళములో కేకలు వేయకుండా ఆ కేకల బారి నుండి నిన్ను తప్పించడానికి, నిన్ను అలర్ట్ చేయడానికి, సిద్ధపాటు చేయడానికి, ముందు జాగ్రత్తగా నీకు పాఠం నేర్పించడానికి ఆయన కేక వేశాడు. అంతేకాని ఆయన బాధ భరించలేక కాదు, ఎవరో వచ్చి రక్షిస్తారని కేక వేయలేదు. కనుక ఈ మాటలు విని నువ్వు రక్షించబడి నువ్వు ఆయన ఉండే స్థలంలో నీవు కూడా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యం మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు, నీకు వందనాలు. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింప చేయండి. ఎన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. మీరు వేసే కేక ప్రభా, పాతాళంలో మేము వేసే కేకలు ఇంకా భయంకరంగా ఉంటాయని మీరు చెప్పి మాకు ముందుగానే మమ్మల్ని సిద్ధపరచడానికి మీరు కేక వేశారు. మేము కూడా మీ వాక్యం విని మేము రక్షించబడి, ఎవరైతే ఇంకా రక్షించబడలేదో వారు రక్షించబడి ప్రభా నీ ఉండే స్థలంలో ఉండేలాగా సహాయం చేయండి. వాక్యం ఉంటున్న వారందరినీ మీరు దీవించండి. ఇలాంటి కాలంలో మీరు సెలవులో పొందినటువంటి చూపించిన ఆ ప్రేమ, దయ, కనికరం, క్షమించే స్వభావం, తగ్గించుకునే స్వభావం, సాత్వికము, దీర్ఘశాంతం మేము కూడా కలిగి ఉండడానికి నీ కృప దయచేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని జ్ఞానం దయచేయండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. నీ కృపలో నడిపించి సహాయం చేయమని, నీ చిత్తమైతే మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామం అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.